నీవు దేవుని సంఘములో దేవుని ఎదుట బలహీనరాలుగా ఉండటం దేవుని చిత్తము కాదు. నీవు ఎప్పుడు నీ బిడ్డలు నీ కుటుంబాలు ఎప్పుడు బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ బలము దేవుడు ఎలా ఇస్తాడు? కృపచేతనే మాత్రం. దేని చేత? కృపచేత మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రెండోది అంటున్నాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల, ఏమన్నాడు? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సామర్థ్యము గల నమ్మకమైన కుటుంబాలుగా నువ్వు ఉండాలి దేవుని దగ్గర. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? ఎలా ఉండాలి నీవు నీ బిడ్డలు? మరలా వచ్చి యేసయ్య నిన్ను తీసుకెళ్లే పర్యంతము కూడా అంట దేవుని సంఘములో ఎలా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే సామర్థ్యము గల నమ్మకమైన మనుషులుగా నువ్వు ఉండాలి. అబ్బే నా వల్ల ఏం కాదండి, నాకు మాట్లాడటం రాదండి,